శ్రీ గురుభ్యో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 180వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. అలాత శాంతి ప్రకరణం 30 కారికలు అర్థం చేసుకున్నాం. జగన్మిథ్యాత్వాన్ని మరొక్కసారి దృఢపరుస్తూ ఇతర దర్శనాలన్నింటిలో ఉండేటటువంటి కారణభావాన్ని, ఏది కారణమంటూ మూల కారణం ఉండదు అంటూ అనేక విధాలుగా నిరాకరించిన పిదప ఇక ఒకే ఒక మార్గం, జగత్తు పుట్టింది, దీనికి ఒక కారణం ఉన్నది, సత్యత్వం ఉన్నది అని చెప్తే మోక్షం అనేది లేదు. అనిర్మోక్ష ప్రసంగ, దానిని ఎక్స్ప్లెయిన్ చేయలేం తార్కికంగా. కాబట్టి ఇది పుట్టలేదు అని చెప్తూ, అయితే జగత్తు కనపడుతున్నది కదా, ఈ కనపడుతున్న జగత్తు ఏమిటి, మిథ్యా అనే దాన్ని మరొక్కసారి దృఢపరుస్తున్నారు. 2వ అధ్యాయం వైతథ్య ప్రకరణంలో ఈ విషయాన్ని చాలా లోతుగా చర్చించారు. మళ్ళీ ఇక్కడ ఒక్కసారి ఒక 4 కారికలలో, ఈనాడు 31 నుంచి 34 వరకు ఉన్న కారికలలో జగన్మిథ్యాత్వాన్ని మరొక్కసారి రిపీట్ చేసి చెప్తున్నారు. ఎందుకు ఈ పునరావృత్తి? నిగమనం కోసం, కంప్లీట్ చేయడం కోసం, క్లోజ్ చేయడం కోసం. అక్కడ వాదిస్తున్న వాళ్లకు జగన్మిథ్యాత్వం అంటే మరొక్కసారి తెలియచెప్పడం కోసం. 31వ కారిక ఇది మనము 2వ అధ్యాయంలో వైతథ్య ప్రకరణంలో 6వ కారికగా చూచి ఉన్నాం. ఇక్కడ 31వ కారికగా సేమ్ యథాతథంగా పునరావృత్తి అయి కనపడుతున్నది. ఆదావంతే చయన్నాస్తి వర్తమానేపి తత్తథా ద్వితథైః సదృశాః సంతో అవిధతా ఇవ లక్షితా. ఈ శ్లోకం మాండూక్య కారికలో 2:06 అంటే వైతథ్య ప్రకరణం 6వ శ్లోకము. మళ్ళీ ఈ 4వ అధ్యాయంలో 31వ కారికగాను యథాతథంగా ఉన్నదొన్నట్లుగా వస్తోంది. సంక్షిప్త భావం ఏమిటి? చైతన్య దృష్టిలో, ఆత్మ దృష్టిలో ఏ దృశ్య వస్తువైతే ఆదిలో పుట్టకముందు, అంతంలో నశించిన తరువాత ఉండదో, అది మధ్యలో ఉన్న వర్తమాన కాలంలో కూడా నిజానికి లేనిదే. ఆదావంతే చయన్నాస్తి వర్తమానేపి తత్తథా. ఆ కారణంగా ఈ ప్రపంచంలో కనిపించే దృశ్య భోగాలన్నీ మిథ్యా వస్తువులు. ఎందుకు? ఆ భోగం పుట్టడానికి అది లేదు, ఆ భోగం పోయిన తర్వాత అది ఉంటుంది. అలాగే ఆ భోగాలు అనుభవించే మనిషి, ఈ జీవుడు కూడా పుట్టడానికి ముందు ఈ జీవుడు రూపంలో లేడు, ఈ శరీర రూపంలో, మళ్ళీ అంతమైన తర్వాత ఈ రూపంలో లేడు. అంటే ఆదౌ అంటే పుట్టడానికి ముందు లేదు, అంతౌచ అంతంలో కూడా ఈ రూపంగా లేదు. అంటే ఈ రూపము క్షణికము, వచ్చిపోయేది. ఆదౌ అంతేచ, ఆది అంతం లేదని చెప్పకూడదు. ఆదౌ అంటే పుట్టడానికి ముందు, అంతే చనిపోయిన తరువాత, వస్తువు పోయిన తరువాత అని తెలుసుకోవాలి. అంటే ప్రాగభావము, ప్రధ్వంసాభావము కలిగి ఉన్నటువంటి దీనికి వర్తమానంలో కూడా అభావమే అని అర్థం. ఆదావంతే చేయన్నాస్తి వర్తమానేపి తత్తథా. ఈ కారణంగా ప్రపంచంలో కనిపించే కదా దృశ్య భోగాలన్నీ మిథ్యా వస్తువులతో సమానమైతే వేతథైః సదృశాః. వితథము అంటే మిథ్య, మృష, అధ్యాస,
వాటికి సమానమే సదృశ అయినప్పటికీ మళ్ళీ ఎంతో సత్యత్వం కనబడుతుంది మనందరికీ. మనం ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువును, వ్యక్తిని, అనుభవాన్ని సత్యంగా తీసుకుంటున్నాము. ఎందువలన? అజ్ఞానం వలన. అవి అజ్ఞానంలోకి నిజమైన వస్తువు వలె ప్రకాశిస్తున్నాయి. అవి తథా అంటే విత్తసము కావా, సత్యమా ఇవా అన్నట్లు లక్షితా గోచరిస్తున్నాయి కదా. గౌడపాదాచార్యులు జగన్మిథ్యాత్వాన్ని నిరూపించడానికి అత్యంత శక్తివంతమైనటువంటి తార్కిక నియమం, ఏ రేషనల్, ఏ లాజికల్ లా, ఆదౌ అంతే చయన్నాస్తి వర్తమానే అపి తత్తత్. ఆద్యంత విచార నియమం. ఒక వస్తువు నిజంగా సత్యం అయితే అది ఎప్పుడు ఉండాలి? భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనే 3 కాలాల ప్రసక్తి లేకుండా త్రికాల అపాచ్యంగా ఉండాలి. కానీ వస్తువులు, అనుభవాలు, వ్యక్తులు అలా కనపడటం లేదు. గాంధీ గారు ఉన్నారు కొంతకాలం, ఆయన రావడానికి ముందు ఆయన లేరు. ప్రాగభావం ఉన్నది. అలాగే ప్రధ్వంస అభావం ఉన్నది, ఆయన పోయిన తర్వాత ఆయన లేరు. అంటే దేనికైతే ప్రాగభావము, ప్రధ్వంసాభావము, పుట్టడానికి ముందు లేకపోవడము, అంతమైన తర్వాత లేకపోవడము ఉంటుందో అది కొంతకాలం ఉన్నట్లు కనిపించినా అది ఒక కనిపించడమే తప్ప నిజంగా అక్కడ ఏది లేదు. త్రికాలాపాత్యం. కలలో రాజభవనం కనిపించింది, కళకు ముందు ఆ రాజభవనం లేదు, మెలకు వచ్చిన తర్వాత కూడా లేదు. మధ్యలో ఉన్నంతసేపే రాజభవనము. అక్కడ భటులు నన్ను అడ్డగించారు, లోపలికి రాలేకపోయాను, ఇవన్నీ కలగన్నాను. కాబట్టి ఆ కళ ఎంత అబద్ధము. జగత్ స్వరూపం కూడా, ఈ దృశ్య ప్రపంచం కూడా మనం పుట్టకముందు మనకు లేదు, శరీరం పోయాక మనకు లేదు. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి స్వల్ప వర్తమాన కాలంలో కనిపించినంత మాత్రాన ఇది సత్యం అయిపోదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఎందుకయ్యా పొర్లి పొర్లి ఏడుస్తున్నావు? ఈ భూతము అంటే నీవు జీవునిగా అవ్యక్త ఆదీని భూతాని. యు ఆర్ నాట్ అవైలబుల్ బిఫోర్ యువర్ బర్త్. వ్యక్త మధ్యాని భారత ఫర్ ఎ షార్ట్ లిటిల్ ద డ్రామా టైమ్ యు ఆర్ అవైలబుల్. అవ్యక్త నిధనాన్యేవ. నిధనం అంటే మరణం తర్వాత కూడా, అప్పుడు కూడా అవ్యక్తంలోకి పోతున్నావు. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ క్షణికమైన ఈ డ్రామా కోసం తత్ర కాపరిదేవన అంటూ వేదవ్యాసాచార్యులు భగవద్గీతలో చెప్పారు. ఆది అంతాలలో లేనిది మధ్యలో కూడా మిథ్య మాత్రమే, అసత్ మాత్రమే. ముగింపు శుద్ధ చైతన్యం తప్ప దానికి దృశ్యంగా తోచేటటువంటి ప్రపంచమంతా ఆదికి ముందు, అంతానికి పిమ్మట లేని అసత్య పదార్థములే. అజ్ఞానులకు నిజంగా తోచినప్పటికీ, సత్యత్వ బుద్ధితో వ్యవహరిస్తున్నప్పటికీ, వివేకంతో వితర్కిస్తే భూత దర్శనంలో ఇది కేవలం కలలోని దృశ్యం లాంటి మిథ్య అని స్పష్టమవుతుంది. ఓకే, 32వ కారిక ఇది. వైతథ్యంలో 2వ అధ్యాయంలో 7వ కారిక. సప్రయోజనతా తేషాం స్వప్నే విప్రతిపద్యతే తస్మాదాద్యంతవత్వేన మిథ్యైవ ఖలు తే స్మృతా. 22:07లో ఉన్నటువంటి ఇక్కడది 4:32లో మళ్ళీ యథాతథంగా వచ్చింది. యథాతథంగా వస్తే సైటేషన్ అంటారు. కొటేషన్ మార్క్స్ పెట్టి అక్కడ ఉన్నది ఇక్కడ తీసుకొస్తే సైటేషన్ అంటారు. యానోటేషన్, సైటేషన్ అంటారు అన్నమాట. కానీ దాన్ని తీసుకుని దాని భావాన్ని ఇక్కడ కానీ తిరిగి మళ్ళీ ఇంకో విధంగా చెప్తే దాన్ని పారాఫ్రేజింగ్ అంటారు. ఆ పారాఫ్రేజింగ్ 33, 34 కారికల్లో చేశారు. 31, 32 కారికలు సైటేషన్ యథాతథంగా తీసుకున్నారు. 33, 34 కారికలు అక్కడున్న 2, 3, 4 కారికలలో ఉన్న అంశాలను వైతథ్యం నుంచి పారాఫ్రేజ్ చేసి చెప్పారు. 2 కారికలు యథాతథంగా ఉన్నాయి, 2 పారాఫ్రేజ్ చేసినటువంటివి. ముందు కారికలో ఆది అంతాలకు ఆవల లేనిది, మధ్యలో కూడా లేనిదే మిథ్య అని చెప్పిన గౌడపాదులు ఈ కారికలో ప్రపంచంలోని వస్తువులు దాహాన్ని తీర్చడము, ఆకలిని పోగొట్టడము వంటి ఉపయోగాలు ఉన్నాయి కదా సార్,
కాబట్టి ఉపయోగం ఉంది కదా, ఎక్స్పీరియన్సిబిలిటీ ఉంది కదా, ట్రాన్సాక్షన్ చేస్తున్నాను కదా, యూటిలిటీ ఉపయోగం కూడా ఉంది కదా, అవి స్వప్న పదార్థాలతో ఎలా కంపేర్ చేస్తారు, ఇవి నిజమనే అనిపిస్తున్నాయి కదా అనేటటువంటి పూర్వపక్షపు ఆక్షేపణను ఖండిస్తున్నారు. సంక్షిప్త భావం: ఆత్మదృష్టిలో మెలకువలోని వస్తువులకు ఉండే ప్రయోజనకారిత్వం, సప్రయోజనత, ప్రయోజనము కలిగి ఉండడము అనేది స్వప్నే, స్వప్నమునందు వ్యర్థమైపోతుంది. విప్రతిపద్యతే: మెలకువలో త్రాగినటువంటి నీరు కలలో దాహాన్ని తీర్చదు. కలలో తినినటువంటి అన్నము మెలకువ వచ్చాక అది ఆకలిని తీర్చదు. కాబట్టి లౌకిక ప్రయోజనం ఇచ్చినంత మాత్రాన యుటిలిటీ ఈజ్ నాట్ ది క్రైటీరియన్ ఫర్ రియాలిటీ. యుటిలిటీ మే బి దేర్, బట్ దట్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ అబ్సల్యూట్ రియాలిటీ టు ద వస్తు. ముఖ్య తాత్పర్యము: ద్వైతవాదులు జాగ్రత్త అవస్థలో వస్తువులను ప్రయోజనాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇవి కళలో ఉన్న వస్తువులు లాంటివి కావు, సత్యము అని వాదిస్తారు. మనకు కూడా అలాగే అనిపిస్తుంది. కళలో వస్తువుతో నాకేం ఉపయోగం లేదు, జాగ్రత్తలో ఉన్న గ్లాసుతో నీళ్లు తాగుతున్నాను, గౌడపాదులు దాన్ని తిప్పికొడుతున్నారు. ప్రయోజనము సత్యత్వానికి నిదర్శనము కాదు. కలలో కనిపించే అన్నము కలలోని ఆకలిని తీరుస్తుందేమో, కాబట్టి ప్రయోజనం ఇవ్వడం అన్నది ఆయా అవస్థల పరిధిలోనే చెల్లుతుంది తప్ప అది అన్ని అవస్థలలోనూ చెల్లడం లేదు. పరమార్థ సత్యం అన్నది ఒక అవస్థలో ప్రయోజనంగా ఉండి ఇంకో అవస్థలో ప్రయోజనంగా లేకపోవడము అనేట్టుగా ఉండదు. అంచేత అది పరమార్థ సత్యం కాదు. ఒక అవస్థకు, ఒక టైంకు, ఒక దేశానికి, ఒక రూపానికి, ఒక కాలానికి, ఒక అనుభవం, ఒక పరిమాణానికి కన్ఫైన్ అయినటువంటిది ఏదైనా ఇంకొక దగ్గర లేకపోతే అది పరమార్థ సత్యము ఆపదు. ఆద్యంత విచారణే ప్రమాణం. ఒక వస్తువు అబ్సల్యూట్లీ రియలా కాదా, సత్యమా కాదా అని నిర్ధారించడానికి ఇచ్చేటటువంటి లౌకిక ప్రయోజనము, ఉపయోగము కొలమానం కాదు. మూడు కాలాలలోనూ త్రికాలాబాధ్యంగా స్థిరంగా ఉందా లేదా, మారకుండా ఉందా లేదా అనేదే కొలమానం. జాగ్రత్త ప్రపంచంలోని వస్తువులు కూడా పుట్టి నశించేవి అంటూ మనకు తెలుస్తున్నాయి. కాబట్టి అవి కూడా స్వప్న దృశ్యాల వంటివే. స్వప్న దృశ్యాల లాంటి మిథ్యలే. ముగింపు: కేవలం యూటిలిటీ ఉన్నంత మాత్రాన, ఉపయోగపడుతున్నంత మాత్రాన దృశ్య ప్రపంచం సత్యం కాదు. ఆద్యంతాలు ఉన్న ప్రతి దృశ్య పదార్థము మిథ్యయే. ఎన్నడూ మార్పు లేని అద్వయ చైతన్యమే ఏకైక పరమార్థ సత్యం. 31 and 32 కారికలు వైతథ్య ప్రకరణంలోని 6-7 కారికలు 4వ ప్రకరణంలో పునరావృతం అయ్యాయని చెప్పుకున్నాం. పునరావృతం ఎందుకు చేశారు? ద్వైత తత్వశాస్త్ర పాఠశాలలు, ద స్కూల్స్ ఆఫ్ డ్యూయలిస్టిక్ రిలిజియన్స్, డ్యూయలిస్టిక్ థియరీస్, ప్రస్థానత్రయాన్ని వాళ్ళు అధ్యయనం చేశారు. గీత చదివారు, బ్రహ్మసూత్రాలు చదివేశారు, ఉపనిషత్తులన్నీ చదివేశారు. కానీ వాళ్ళు ఏం చెప్తారు? బ్రహ్మ కారణము, జగత్తు కార్యము, జగత్తు సత్యము అంటూ ముగింపుకు వస్తారు. అంటే రెండున్నాయి, బ్రహ్మ ఒకటి, జగత్తు ఒకటి. బ్రహ్మ ఎంత సత్యమో జగత్తు అంతే సత్యం. మరి సాంఖ్యులు ఏంటంటారు? వాళ్ళు బ్రహ్మ కారణం అన్నారు, ప్రకృతి కారణము, ప్రపంచం కార్యము. ప్రకృతి ఎంత సత్యమో బ్రహ్మం అంతే సత్యము. రెండు ప్యారలల్ రియాలిటీస్. ప్రపంచం సత్యం. న్యాయ వైశేషికులు ఏంటంటారు? పరమాణువు కారణము, ప్రపంచం కార్యం. కలెక్టివ్గా వీళ్ళందరిలో ఉన్న దోషం ఏమిటి? కారణాలు వేరువేరుగా చెప్పినా, ఒకరు బ్రహ్మ కారణం అన్నా, ఇంకొకరు ప్రకృతి కారణం అన్నా, ఇంకొకరు పరమాణువు కారణం అన్నా, వాళ్ళందరూ జగత్తుకు సత్యత్వాన్ని ఇస్తున్నారు. జగత్తు సత్యం, 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 ముమ్మాటికి సత్యం అని గట్టిగా వాదిస్తారు. సరే, సత్యం. మనం కూడా అభ్యుపేతవాదంలో సత్యమును ఒప్పుకుందాం. ఒప్పుకుంటే వచ్చిన ప్రాబ్లం ఏమిటి? జగత్తు సత్యము అంటే, నిత్యము అంటే, అంతం లేదు అంటే, జగత్తు అంతం కాకపోతే మోక్షము వచ్చేటటువంటి అవకాశం లేదు అనే మోక్ష ప్రసంగం. ఒకవేళ జగత్తు అంతమవుతుంది ఆది లేకపోయినా అని ఒప్పుకుంటే, జగత్ అంతమవుతే, సంసారం అంతమవుతే
మోక్షం పుట్టుకొస్తుంది, మోక్షం పుడితే పుట్టిన మోక్షం నిలబడదు, అనిత్యత్వ దోషం వస్తాయి. అంతేకాకుండా ఏదైనా కారణమా అని వెతికితే ఏది మూల కారణంగా చెప్పలేకపోయాం. ప్రకృతిని అడిగాం, పరమాణువులను అడిగాం, శూన్యాన్ని అడిగాం, కర్మను అడిగాం, శరీరాన్ని అడిగాం. ఎలా చూసినా సరే అది మూల కారణం కాకుండా పోయింది. అవాంతర కారణాలు అంటే ఏమిటి? ఏ విధంగా చూసినా మూల కారణము ఫలానాది అని నిర్దేశించలేకపోయాం. పోనీ బ్రహ్మనే మూల కారణంగా చెప్పేద్దామంటే బ్రహ్మ ఇమ్యూటబుల్, మారదు, నిర్వికారి, నిర్గుణము. అది మారితే అది బ్రహ్మ అనబడదు. కాబట్టి అది చెప్పలేకపోయాం. పోనీ జగత్తును సత్యంగా అంగీకరిస్తే అంతం లేనిదవుతాయి. అనిర్మోక్ష ప్రసంగము అంతమున్నది అంటే మోక్షం ఆరంభమవుతుంది, అనిత్యత్వ దోషము వస్తాయి. కాబట్టి ఒకే ఒక మార్గము, మోక్షము సిద్ధము అని చెప్పాలి అంటే జగత్తు మిథ్యాత్వం అని ఒప్పుకుని తీరాలి. మిథ్యా మాయా అనేది అద్వైతానికి మాత్రమే ప్రత్యేకమైనది. ఈ మిథ్యా లేక మాయా అనేది ఇక ఏ సిద్ధాంతంలోనూ ఉండదు, వెతికినా ఉండదు. సవిస్తరంగా దానిని ఆయన వివరించలేదు శంకరాచార్యులు. ఎందుకు? మనం ఆయన భాష్యం ముందు చెప్పిన కాడికే కదా అని ఆయన భాష్యం రాయలేదు. మనం కూడా సవిస్తరంగా వివరించము. కానీ ముందు కారికలలో ఏమి అవగాహన తెచ్చుకున్నామో దాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఆ 6వ కారికలోను 7వ కారికలో వైతథ్యంలో ఏం చెప్పుకున్నామో చూస్తాం. చిన్న భాష్యం ఉన్నది అక్కడ. ఈ 2 కారికలకి కలిపి ఒకటే భాష్యం రాశారు. వైతథ్యే కృత వ్యాఖ్యానౌ శ్లోకౌ ఇహ సంసార మోక్ష అభావ ప్రసంగేన పఠితౌ. అది ఇహ అంటే ఈ చతుర్థాధ్యాయంలో అనిర్మోక్ష ప్రసంగాన్ని డిస్కస్ చేస్తున్న సందర్భంలో, ఇహ ప్రసంగేన ఈ సందర్భంలో, పఠితౌ అంటే పునరావృతం చేయబడ్డాయి, మళ్ళీ పఠించబడ్డాయి, మళ్ళీ నేర్పిస్తున్నారు మీకు. ఎందుకంటే మిథ్యను నిర్వచించాల్సిన అవసరం ఉన్నది. ఎలా నిర్వచించాము? వైతథ్యే కృత వ్యాఖ్యానౌ. వైతథ్య ప్రకరణమునందు సప్తమి విభక్తి కృత చేయబడిన వ్యాఖ్యానౌ, వ్యాఖ్యానములను ద్వివచనం వాడారు. ఎందుకు? 2 కారికలు కాబట్టి రెండిటికి వ్యాఖ్యానౌ అన్నారు. కృత వ్యాఖ్యానం వైతథ్యే వ్యాఖ్యానం కృత. ఈ శ్లోకాలు ఇప్పటికే 2వ అధ్యాయంలో ఈ 2 శ్లోకాలు వ్యాఖ్యానించబడ్డాయి. కాబట్టి పఠితౌ మళ్ళీ ఇక్కడ ఒక్కసారి ప్రసంగేన ఇహ ప్రసంగేన ఈ ప్రసంగంలో మళ్ళీ చెప్తున్నాము. ఎందుకు? సంసార మోక్ష అభావ ప్రసంగేన, సంసారము నుంచి మోక్షము రాదు అనేటటువంటి అనిర్మోక్ష ప్రసంగ సందర్భంలో, అనిర్మోక్షం అనే సందర్భంలో పఠితౌ మళ్ళీ చెప్పబడుతున్నాయి. అద్వైతిగా సృష్టించబడిన ప్రపంచము, ఉద్భవించిన ప్రపంచము అనే పదాలను ఉపయోగించకూడదు. ఎందుకు? సృష్టించబడినది అంటే సత్యత్వం వస్తుంది, ఉద్భవించినది అంటే సత్యత్వం వస్తుంది. జగత్తు సత్యమై కూర్చుంది. ఈ 2 పదాల స్థానంలో మరొక సంపన్నమైనటువంటి పదాన్ని అద్వైతంలో వాడతాం. ఏమిటది? తోచడము, తోచుతున్నది, కనిపిస్తున్నది, అనిపిస్తున్నది, అనుభవానికి అందుబాటులో ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అనుభవం? అనుభవానికి ఉన్నది అంటున్నాము. ఆ ఉన్నది అనేటటువంటి ఉనికిని చూచేవాని సత్తాస్ఫూర్తిని తీసుకుని అరువు తెచ్చుకోవడం ద్వారా ఉన్నట్లు అనిపిస్తుంది. సరిగ్గా ఎలాగా? సప్రయోజనత తేషాం స్వప్నే విప్రతిపద్యతే. విద్యకు అత్యుత్తమమైనటువంటి ఉదాహరణ స్వప్నము. చిన్న భాష్యం, భాష్యమేం కాదు, అక్కడ చెప్పాం కదా మళ్ళీ చదువుకోండి అన్నారు. అంతే. మనం ఏం చేస్తాం? చదువుకుంటాం. మళ్ళీ చదువుకోండి అంటే జ్ఞాపకం తెచ్చుకుంటాం. అదిగో 6-7 కారికల ఆధారంగా జాగ్రత్త మరియు స్వప్నావస్థల తులనాత్మక అధ్యయనము. సత్యం మిథ్యా మధ్యన ఉన్నటువంటి తాత్విక విశ్లేషణ. జాగ్రత్త మనం నిత్యం చూసే అనుభవించే భౌతిక ప్రపంచము, మనం చూస్తున్న ఈ ప్రపంచం నిజమేనా? అలా ఎవరికైనా వెళ్ళి అడిగారు అనుకోండి, ఎరా బాబు ఇప్పుడే పిచ్చాసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిపోయి వచ్చేసావేమిటి, కనిపిస్తున్నది నిజమేనా అని అడుగుతున్నావేమిటి?
కానీ వేదాంతంలో అలాగే మీరు నన్ను విచారించారు. కనిపిస్తున్న అనుభవము భౌతిక ప్రపంచమునకు అబ్సల్యూట్ రియాలిటీ ఉన్నదా? సత్యం అంటే అబ్సల్యూట్ రియాలిటీయే, రిలేటివ్ గురించి మాట్లాడుతుంది. సరే, స్వప్నాన్ని ఆలోచించండి ఒక్కసారి. స్వప్నం నుండి మెలకువ వస్తే ఆ స్వప్నం అబద్ధము, మిథ్య అని తెలుస్తుంది. అలాగే గౌడపాదులు, శంకరాచార్యులు ఏం చెప్తున్నారంటే, ఈ జాగ్రత్త అవస్థ నుండి, అంటే ఈ మెలకువ స్టేట్ నుండి పరమసత్యమైనటువంటి తురియ జ్ఞానంలోనికి పోతే, తురియం కోణం నుంచి చూస్తే ఈ జగత్తంతా మిథ్య అని తెలుస్తుందా? వాళ్ళు తెలుస్తుంది అంటున్నారు. తెలుస్తుందా అని మనం విచారణ చేస్తున్నాం. ఓకే. ఆదావంతే చయన్నాస్తి వర్తమానేపి తత్తథా. ఆదౌ అంతే. ఆదవ్ అంటే పుట్టడానికి ముందు లేదు, అంతౌచ అంటే చనిపోయిన తరువాత అది లేదు. అంటే ప్రాగభావము, ప్రధ్వంసాభావము ఉన్నవాటికి వర్తమానంలో కూడా ఉన్నా వాటికి సత్యత్వం లేదు. సృష్టికి పూర్వము, ప్రళయానికి పిమ్మట, ఆది యందు అంతమునందు ఏదైతే లేదో, జస్ట్గా ఇస్తే ఈయన గారు, గాంధీ గారు పుట్టడానికి ముందు ఆయన లేరు, ఆయన పోయిన తర్వాత ఆయన లేరు. సమష్టిగా చూస్తే ఈ సృష్టి పుట్టడానికి ముందు సృష్టి లేదు, సృష్టి ప్రళయమైన తర్వాత సృష్టి లేదు. ఈ మధ్యలోనే ఉన్నది అంటే ఆ మధ్యలో ఉన్నది కూడా ఉత్తుత్తిరా, అది పుట్టలేదు, లేదని అర్థం అని చెప్తున్నారు. కాలపరిచ్ఛిన్నం. నడుమున కనబడుచున్న వర్తమానంలో కూడా ఆద్యంతాల దానితో సమానము, తాత్కాలికము. ఆదావ్ అంతే విడదీస్తే ఆదౌ ప్లస్ అంతే, ఆదావంతే అని వస్తుంది. యన్నాస్తి వర్తమానేపి తత్తథా వితథైః సదృశాః సంతో. అంటే సంతులు, అంటే జ్ఞానులు ఇది వితథములని తెలుసుకుంటారు. అవితథా ఇవ లక్షిత, వితథము కాదా అన్నట్లు అజ్ఞానములకు తెలుసు. అవి అసత్యములే అయినా ఆత్మజ్ఞానం లేని వారి చేత, అనాత్మజుల చేత సత్యములు అన్నట్లు చూడబడుతున్నది. అదిగో ఏదో ఒకటి ఉన్నది, కదులుతున్నది, రూపము కలిగినది, మాట్లాడుతున్నది, దాని ముందు అది లేదు, శూన్యము. ఉదాహరణ గాంధీ మహాత్ముడు గారు. మళ్ళీ ఆ తరువాత ఆయన లేరు అంటే ఆ వస్తువు లేదు. భవిష్యత్తులో అంతం తరువాత లేదు, ఆదికి ముందు లేదు. ఆదవు అంతే చయన్నాస్తి. ఏ వస్తువుకైనా పుట్టుక ముందు ఉనికి లేదు, నాశనమైన తర్వాత ఉనికి లేదు. మధ్యలో కనబడేటటువంటి ఈ కనపడడం, అపియరెన్స్ కేవలం తాత్కాలికము. ఉనికి అనేది శాశ్వతం కానప్పుడు ఆ వస్తువుకు స్వతసిద్ధమైనటువంటి ఉనికి లేదు. ఈ ఉనికి వేరే దేని నుంచో ఇది అరువు తెచ్చుకుంటుంది. ఆ అరువు ఇచ్చేది ఎవరు? చైతన్యమే అరువిస్తుంది. ఎవరైతే తెలుసుకుంటున్నారో ఆ చైతన్యమే దీనికి అరువిస్తుంది. సో సత్తా విభజన, స్వతంత్ర ఉనికి, అరువు ఉనికి అర్థం చేసుకోవడానికి అగ్ని ఉంది. ఈ అగ్నికి సహజ ధర్మము వేడి. అది ఎరువు తెచ్చుకున్నది కాదు. మరుగుతున్న నీటికి వేడి అనేది బారోడ్ రియాలిటీ. నిజానికి నీరు వేడిగా లేదు, కొంతసేపు వేడిగా ఉంటుంది మరుగుతున్నప్పుడు, మళ్ళీ చల్లారిపోయాక అది వేడి తగ్గిపోతుంది. ఏదైనా తన ఉనికిని అరువు తెచ్చుకొని పరతంత్రంగా ఉంటుందో అది మిథ్య. మిథ్య అంటే ఏమిటి? దృశ్యత్వాత్, కారణత్వాత్, తర్వాత పరతంత్రత్వాత్, ఆగమాపాయత్వాత్ అని చెప్పుకున్నాం. జగత్ ప్రపంచం అటువంటిదే. సరే, యద్వస్తువు, ఏ వస్తువు స్వతహాగా ఆద్యంతాలకు ఇటు అటు లేదో, ఉదాహరణకు ఎడారిలో ఎండమావి. అంటే అనాత్మ విధులు, తురియ ఆత్మతత్వం తెలియని మూఢులు దానిని నిజంగా ఉందని తీస్తారు. అవి తథా ఇవ లక్షిత. 100 మంది గురువు గారు వచ్చి బోధించిన స్వప్నం చూస్తున్నంతసేపు అది సత్యమే అనిపిస్తుంది. స్వప్నంలో ఉన్నప్పుడు అది మిథ్య అని తెలియదు. జాగ్రత్త ప్రపంచం కూడా మాయ అనే ఒక పెద్ద కళ, బిగ్గర్ డ్రీమ్ నెంబర్ 2. సరే, ప్రతిదానికి అనుమాన ప్రమాణానికి ఏమిటి?
జాగ్రత్త ప్రపంచం ఎందుకు మిథ్య, స్వప్న ప్రపంచాన్ని తీసుకుని అనుమాన ప్రమాణంతో జాగ్రత్త ప్రపంచం మిథ్య అని నిరూపిస్తుంది. ముందు ఒక ప్రతిజ్ఞ ఉంటుంది, జాగ్రత్త ప్రపంచం మిథ్య అని ప్రతిజ్ఞ చేశాను. ఈ ప్రతిజ్ఞను నిగమనం చేయాలి. నిగమనం చేయడానికి ఏం చేస్తాము? హేతువుని తీసుకుంటాము. అనిత్యత్వాత్ అంటే పుట్టుక చావు కలది కనుక, అంటే ఆదవు లేదు, అది కంటే ముందు లేదు, అంతం కంటే తరువాత లేదు, మధ్యలో కొంతకాలం డ్యాన్స్ ఆడింది, మళ్ళీ వెళ్ళిపోయింది. కాబట్టి అనిత్యత్వాత్ అనే హేతువు వలన ఎత్ర ఎత్ర అనిత్యత్వం తత్ర తత్ర వైతథ్యం అనేటటువంటి ఉదాహరణను తెచ్చుకొని ఎక్కడెక్కడ అనిత్యత్వం ఉంటుందో అది మిథ్యాత్వము. ఉదాహరణ ఏమిటి? స్వప్న ప్రపంచం వలె ఏ విధముగా ఎత్ర ఎత్ర అనిత్యత్వం యథా స్వప్న తత్ర తత్ర వైతథ్యం, స్వప్నంలో కనపడినట్లే దాన్ని మళ్ళీ నిగమనం చేయడానికి అదే విధంగా జాగ్రత్త ప్రపంచం కూడా అన్నదాన్ని ఉపనయనం అంటారు. ఫైనల్గా నిగమనం. తస్మాత్ జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్యయే. స్వప్నం నిష్ప్రయోజనం, జాగ్రత్త సప్రయోజనం. స్వప్నంలో కలలో చూసే వస్తువులకు ప్రయోజనం లేదు, మెలకువలో అన్నపానాదులు ఆకలిని తీరుస్తున్నాయి, కారులో వెళితే ప్రయాణానికి పనికొస్తుంది అంటూ వీళ్ళు అడిగారు పూర్వపక్షుల వాళ్ళు. మీ వాదన అయుక్తం, సత్యత్వానికి కొలబద్ద యూటిలిటీ కాదు. ఎందుకంటే ఈ యూటిలిటీ తారుమారవుతుంది. ప్రయోజనం ఉన్న జాగ్రత్త ప్రపంచాన్ని ప్రయోజనం లేని స్వప్న ప్రపంచంతో పోల్చి మిథ్య అని చెప్పడం కేవలం మీ వైల్డ్ ఇమాజినేషనే. సప్రయోజనత అనేటటువంటి పూర్వపక్షి వాదన తీసుకొచ్చారు. 7వ కారిక ఏం చెప్తుంది? సప్రయోజనత తేషాం స్వప్నే విప్రతిపద్యతే తస్మాత్ ఆద్యంతవత్వేన మిథ్యైవ ఖలు తే స్మృత. జాగ్రత్త ప్రపంచంలో జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి అన్నపానాదుల యూటిలిటీ ఏదైతే ఉందో అది స్వప్నంలో తలక్రిందులవుతుంది, తారుమారవుతుంది. కాబట్టి అవి కారణంగా అవి నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. కాబట్టి కన్క్లూషన్ ఏమిటి? జాగ్రత్త వస్తువులు కూడా ఆది అంతములు కలవి కనుక ఆదికి ముందు లేవు, అంతానికి తరువాత లేవు కనుక మహాత్ముల చేత మిథ్యయేవ ఖలు తే స్మృత, మిథ్యే అని చెప్పబడినది. జాగ్రత్తలో భోజనం చేశాడు, మెలకువలో కడుపు నిండా భోజనం చేశాడు, స్వప్నం కన్నాడు, అంటే అక్కడ పడుకోగానే కలలో విపరీతమైన ఆకలి తప్పులతో అల్లాడిపోతున్నాడు. స్వప్నంలో భోజనం చేశాడు, మ్యారేజ్ పార్టీకి వెళ్ళాడు, విందు భోజనం తిన్నాడు, మళ్ళీ లేచిన వెంటనే ఆకలేసింది, అమ్మ ఇడ్లీయే అన్నాడు. అంటే జాగ్రత్తలో ఉపయోగంగా ఉంది, స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉపయోగం ఉంది, జాగ్రత్తలో లేదు. స్వప్నంలో వాడి దగ్గర బెంచ్ కారు ఉంది, జాగ్రత్తలో వాడి దగ్గర సైకిల్ కూడా లేదు. ఈ విధంగా సప్రయోజనత అనేది కేవలం ఆయా అవస్థలకే పరిమితం. జాగ్రత్తలోని ప్రయోజనం స్వప్నంలో నిరర్థకం, స్వప్నంలో ఏది సప్రయోజనమో అది జాగ్రత్తలో నిరర్థకము. అందువలన యూటిలిటీ అనేది క్రైటీరియన్ కాదు. జాగ్రత్తని జాగ్రత్త కోణంలోంచి చూడు, స్వప్నాన్ని స్వప్న కోణంలోంచి చూడు. జాగ్రత్తలోంచి స్వప్నాన్ని చూడకు, స్వప్నంలోంచి జాగ్రత్తని చూడలేవు కదా. అలాగే మిథ్య అని ఎలా చెప్తున్నావు? జాగ్రత్త ప్రపంచంలోంచి చూచి మిథ్య అంటున్నావు. స్వప్న ప్రపంచంలో ఉన్నప్పుడు అది వాడు సత్యమనే అంటారు. చేత డబుల్ స్టాండర్డ్ వాడవద్దు. వాటి దృష్టికోణాల నుండి చూస్తే ఆ రెండూ సత్యమే. లేకపోతే రెండిటికీ అతీతమైనటువంటి తురియ కోణం నుంచి చూస్తే ఆ తురియమనే ప్లాట్ఫామ్ నుంచి ఆ స్వప్నం ఎంత మిథ్యయో ఈ జాగ్రత్త అంతే మిథ్య అని నీకు ఈజీగా అర్థమవుతుంది. సో ప్రాతిభాసిక సత్యం అంటే స్వప్నం, సబ్జెక్టివ్ రియాలిటీ అంటే ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే ప్రతిభాసిస్తుంది, ఆ క్షణానికి మాత్రమే నిజమనిపించే కల్పితమైన ఉనికి ప్రాతిభాసిక సత్యం. వ్యవహారిక సత్యం రిలేటివ్ రియాలిటీ జాగ్రత్త ప్రపంచం. ఇక్కడ అన్నపాదన ప్రయోజనాలు, కారు, వాహనాలు, మనుషులు, డబ్బు, బ్యాంకు అకౌంటు, వాటి తాలూకా ప్రయోజనాలు ఉంటాయి. పారమార్థిక సత్యం తురియం, అబ్సల్యూట్ రియాలిటీ. తురియ జ్ఞానంలో సాక్షి దృష్టిలో చూస్తే వ్యవహారికమైన జగత్తు కూడా, జగత్తంతా జాగ్రత్త జగత్తు కూడా వ్యవహారికమే. దివ్య దర్శనం ఏమిటి? దివ్యమైనటువంటి దర్పణం ఏమిటి? సాక్షి చైతన్యం. న్యూట్రల్ స్టాండ్ పాయింట్ నుంచి చూస్తే విశ్వని జాగ్రత్త దృష్టితో చూడకు, తేజస్సుని స్వప్న దృష్టి
స్వప్న దృష్టితో చూడకు. సాక్షి చైతన్యంగా చూస్తే జాగ్రత్త స్వప్న అనుభవాలు రెండు దృశ్యాలే, కార్యాలే, అనిత్యాలే. జాగ్రత్త కార్యము, స్వప్నము కార్యము. కార్యము ఎప్పుడు అనిత్యము కాబట్టి రెండు పరతంత్రములే, రెండు మిథ్యయే. 6వ కారిక నుండి 7వ కారిక. ఉభయత్ర ఆద్యంతవత్వం సమానం. జాగ్రత్త స్వప్నాలకు పుట్టుక చావు ఉన్నాయి, అనిత్యత్వం. 7వ కారికలో జాగ్రత్త దృశ్యానం స్వప్నే విప్రతిపత్తి, అంటే జాగ్రత్త ప్రయోజనాలు స్వప్నంలో తారుమారైపోతున్నాయి. అందువలన మన్యామహే, వి కన్సిడర్ దట్ జాగ్రత్త ప్రపంచం ఆల్సో స్వప్న ప్రపంచము వలనే మిథ్య. ఇందులో సందేహించవలసిన పని లేదు, అనాశంకనీయం అంటూ భాష్యంలో క్లోజ్ చేశారు. నేహ నానాస్తి కించన ఆత్మయవేదం ఇదగం సర్వం అంటూ జాగ్రత్త అనే దీర్ఘ స్వప్న నుండి సాక్షి చైతన్యానికి మేలుకోవడమే తురియ ప్రబోధం. వేదాంతం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రాపంచిక భేదాలను వితర్కించడం కాదు. అది ఉందా లేదా మిథ్యా అని కాదు. అది మిథ్యాని నిరూపణ అవుతే వ్యావహారిక సత్తాకు సత్యత్వం ఇవ్వకుండా వీటికి అతీతమైనటువంటి పారమార్థిక సత్యత్వం వైపు మేల్కొంటావు అని చెప్తున్నారు. ఇక్కడతో ఈ 2 కారికల యొక్క పూర్వరంగము ముందు తెలుసుకున్నటువంటిది అవన్నీ మళ్ళా రీక్యాప్ చేసుకుంది. మళ్ళీ ఇంకో 2 కారికలు వస్తున్నాయి. 33వ కారిక, 34వ. ఈ 2 యథాతథంగా రాలేదు, భావాత్మకంగా అక్కడ చెప్పినటువంటి ఒక 2, 3, 4 కారికలలో ఉన్నది ఇక్కడ చెప్పినటువంటిది ఈ 33, 34 చెప్తుంది, 2 ఒకటే. ఇటువంటి దానిని పారాఫ్రేజింగ్ అని అంటారు అంటూ తెలుసుకుంది. ఓకే. ఏమిటి కారిక? సర్వే ధర్మా మృషా స్వప్నే కాయశ్యాంతర్నిదర్శనాత్ సంవృతేస్మిన్ ప్రదేశే వై భూతానాం దర్శనం కుతః. ఏ భావాన్ని మరొక రకమైనటువంటి సంస్కృత కారికలో అక్కడ చెప్పారు. ఇక్కడ కూడా సర్వే ధర్మా మృషా స్వప్నే, స్వప్నే స్వప్నం సర్వే ధర్మ. ధర్మ అంటే ధర్మార్థ కామ మోక్షాలు కాదు. ధర్మ అంటే పదార్థములు, వస్తువులు, నిమిత్తములు అంటున్నాం కదా. సర్వే ధర్మ. ఆ ధర్మ అనే శబ్దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం ఉంటుంది. మృషాయేవ, స్వప్నే అన్ని పదార్థాలు మృషాయే అంటే విత్తమే, మిథ్యయే, లేనివే. ఎందువలన? కాయశ్యాంతని దర్శనాత్. ఇవన్నీ తలకాయలో కనపడుతున్నాయి. కాయము శరీరము, కాయశ్య అంతా శరీరము లోపల నిదర్శనాత్ చక్కగా తెలుస్తున్నాయి. బయట ఏం లేవు, స్వప్న వస్తువులు ఏం లేవు. స్వప్నంలో అప్పు తీసుకున్నాను ₹1,00,000, ఇంకో ఆయన నాకు అప్పు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి ₹1,00,000 స్వప్నంలో లాకర్లో పెట్టాను, లేకపోతే ఇంట్లో బీరువాలో పెట్టాను. పొద్దున్న లేచి చూస్తే బీరువాలో అవి లేవు. అవి లోపలే ఉన్నాయి, పైన మన బ్రెయిన్లోనే, అంటే మనస్సులోనే, బయట ఏం లేవు. కాయశాంతనే దర్శనం. అంతేకాకుండా సమృద్ధే అస్మిన్ ప్రదేశే, ఆ ప్రదేశం చాలా ఇరుకు, చాలా సమృద్ధమైనది. భూతానాం దర్శన కుతః. పైన ఉన్నటువంటి ఏనుగు, కొండ ఇవన్నీ లోపల ఎలా పడతాయి? పట్టవు కదా అని చెప్తున్నారు. ఇంతకుముందు ఆర్గ్యుమెంటే ఇది కూడా, మళ్ళీ కొత్తగా నేను రాలా. సంక్షిప్తమైన భావం ఏమిటి? స్వప్నావస్థలో భాషించే సమస్త విషయాలు, వస్తువులు సర్వే ధర్మా నిశ్చయంగా మిథ్యలే, మృషాయేవా. ఎందుకంటే ఆ దృశ్యాలన్నీ కాయస్యాంతరే, శరీరం లోపలే చూడబడుతున్నాయి. కాయస్య అంతర్నిదర్శనాత్, తీవ్రంగా పరిమితమై మూయబడి ఉన్నటువంటి ఆ చిన్న శరీరం అనే ఆ మనస్సు అనే ప్రదేశంలో, బ్రెయిన్లో ఉన్నాయి. ఆ ప్రదేశం ఎటువంటిది? అస్మిన్ ప్రదేశే సమృద్ధేవై, బాగా కంజెస్టెడ్గా, స్మాల్ ప్లేస్, పర్వతాలు, నదులు, ఏనుగులు వంటి పెద్ద పెద్ద బాహ్య పదార్థాలు. నిజంగా భూతాధారం, భూతానాం దర్శనం అంటే ఈ వస్తువులు శరీరం లోపల ఉండడము కుతః, ఎలా సంభవిస్తుంది? భూతానాం దర్శనం కుతః. సర్వే ధర్మా వృషా ఏవ కాయస్యాంతర్నిదర్శనాత్ సంవృతేస్మిన్ ప్రదేశే వై
భూతానం దర్శనం కుత. కాబట్టి స్వప్న ప్రపంచము స్థల అభావం వలన, దేశ అభావం వలన మిథ్య అని తెలుస్తుంది. ముఖ్య తాత్పర్యం దేశ అభావం, నాట్ ఎనఫ్ స్పేస్. మనిషి నిద్రపోతున్నప్పుడు అతని భౌతిక శరీరం గదిలో చాలా చిన్న స్థలాన్ని 6x3 మంచం మీద పడుకొని ఉంటాడు. కలలో అతనికి వేళ్ల మైల విస్తీర్ణం ఉన్నటువంటి పర్వతాలు, సముద్రాలు కనిపిస్తాయి. అంత పెద్ద ప్రపంచం ఈ చిన్న శరీరంలో పట్టడం అసాధ్యం. అంచేత ఏమిటనమాట, చైతన్యంలో ఇవన్నీ వివర్తమయ్యాయి. కలలో కనిపించిన భూతాలన్నీ నిజమైన బాహ్య వస్తువులు కావు. చైతన్యం అనేటటువంటి స్క్రీన్ మీద మనస్సు అనేటటువంటి ఫిల్మ్ ద్వారా ప్రొజెక్ట్ అయినటువంటి వాసనలే ఈ కళలు అంటూ తెలుసుకుంది. చైతన్య వివర్తం. కళలో కనిపించినటువంటి రకరకముల దృశ్యములు, అనుభవాలు అన్నీ కూడా మనసు అనే ఫిల్మ్ ద్వారా, చైతన్యం అనే ప్రకాశించడం ద్వారా ఆ చైతన్యం అనే స్క్రీన్ మీద ఇవి ప్రొజెక్ట్ అయ్యాయి. కేవలం అవిద్య వలన తోచిన భావనలు మాత్రమే. తరువాత అద్వైతంలో మాత్రమే మిథ్య అనే పదాన్ని ఉపయోగిస్తాం. పాశ్చాత్య తత్వశాస్త్రంలో, వెస్ట్రన్ ఫిలాసఫీతో సహా ఏ ఇతర తత్వశాస్త్ర పాఠశాలలలోనూ మాయా మిథ్య అనే మాట లేదు. ఒక్క బౌద్ధుల మటుకు మాయ వంటి శూన్యము, అభావము లేదు అంటారు తప్ప మాయ అనే పదం లేదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో కూడా మిథ్య అనే భావన లేదు. అందువలన అద్వైతి మిథ్యను నిర్వర్తించాలి, మిథ్యకు ఉదాహరణ ఇచ్చి సమర్థించాలి. ప్రసిద్ధమైన ఉదాహరణలు ఏమిటి? 1 స్వప్నము, 2 తాడు పాము. 2:17 కారికలో వైతథ్య ప్రకరణలో చెప్పారు. అనిశ్చిత యథా రజ్జు అంధకారే వికల్పిత. యథా ఏ విధముగా అంధకారే మందాంధకారంలో, వికల్పిత అనిశ్చిత నిశ్చయంగా తెలియనటువంటి త్రాడు రకరకములుగా కల్పించబడుతుంది. ఏమని కల్పించబడుతుంది? సర్పధారాధిభి భావై. సర్పము, నీటిధార, పూలమాల, ఇంకొకటి అంటూ సర్పదాధారాభి భావై తద్వదాత్మా వికల్పిత. తద్వత్ అదే విధముగా ఆత్మ, చైతన్య ఆత్మ మనస్సు అనే ఉపాధి ద్వారా, మనస్సు అంటే అక్కడ మందాంధకారం, అవిద్య, దాని ద్వారా వికల్పిత, ప్రొజెక్టెడ్, వెరీ వెల్ ప్రొజెక్టెడ్, వివిధేన కల్పిత, వికల్పిత. స్వప్నం మిథ్య అని ఎలా నిరూపిస్తారు సార్? అరే 1-2 కారికలు చెప్పానా నీకు? చూశావా? వినలేదా? మరోసారి విను. ఉచిత దేశ అభావాత్, ఉచిత కాల అభావాత్. వివర్త కార్యకారణ సంబంధాన్ని మాత్రమే చెప్పగలం. బ్రహ్మ మారింది అని చెప్పడానికి బ్రహ్మ ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. ఎందుకు? బ్రహ్మము అచ్యుతము, అవికారము, నిర్గుణము, నిరాకారము. అటువంటి బ్రహ్మ మారదు. కాబట్టి బ్రహ్మ అలా ఉంటూనే, ఒరిజినల్ మారకుండానే దాని నుంచి ఏదైనా అపియరెన్స్ వస్తే, అంటే వైట్ లైట్ ఏ విధంగా మారకుండానే ఆ పట్టకం అనేటటువంటి మాయ ద్వారా వచ్చినప్పుడు 7 రంగులు ఏ విధంగా అయిందో ఆ విధంగా రావడాన్ని వివర్తము అంటారు. వివర్త కార్యకారణ సంబంధం. దీనినే కార్యకారణ సంబంధం కాదు. వివర్త కార్యకారణం అంటే అర్థం ఏమిటి? అధ్యాస అధిష్టాన సంబంధం. బ్రహ్మకు ప్రపంచానికి ఏమి సంబంధము? అంగాంగీ సంబంధం కాదు, కార్యకారణ సంబంధం కాదు, వివర్త ఉపాదాన కారణం. కాబట్టి అధ్యాస అధిష్టాన సంబంధం. ఇప్పుడు వివర్తమన్నా, అధ్యాస అన్నా, మిథ్య అన్నా, వైతథ్యం అన్నా, మృష అన్నా వీటన్నిటికీ ఒకటే అర్థం. పర్యాయ పదాలు. దర్పణ విశ్వవత్ అంటే దర్పణములోనున్నటువంటి ప్రపంచము వలే. దర్పణంలో ప్రపంచం కనిపిస్తుంది. ఇలా పెట్టాను కొండ ముందు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశదాభిరామ వినురవేమ అని చిన్నప్పుడు చదివించారు. అంత పెద్ద కొండ ఇంత చిన్న అద్దంలో కనబడుతున్నది. నిజంగా ఇక్కడ కొండ ఉందా దీంట్లో? అదే లేదు. కనపడుతుందా? కనపడుతున్నది. దాన్ని పట్టుకోగలనా? పట్టుకోలేదు. ఉపయోగం ఉంది. కొండ ఎలా ఉంది చూడడానికి ఉపయోగం ఉంది, యూటిలిటీ ఉంది, ఎక్స్పీరియన్సిబిలిటీ ఉంది.
ఓకే. విశ్వం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. అద్దంలో చూచే నగరం సత్యమా లేక మిథ్యయా? స్వప్నే సర్వే ధర్మ మృషా ఏవ. ధర్మ అనే పదానికి పుణ్యము, ధర్మము, లా అండ్ ఆర్డరు, లేకపోతే ధర్మాధర్మములలో ధర్మం అది కాదు. ధర్మ అర్థ కామ మోక్షాలలో ఉన్న చతుర్విధ పురుషార్థాలలో ఉన్న ధర్మము కాదు. నహి సువిజ్ఞేయం అనురేష శర్మ అని కఠోపనిషత్తులో చెప్పినటువంటి ఆత్మావు కాదు. ఇక్కడేమన్నారు? నహి ఆత్మ సువిజ్ఞేయం. అక్కడ ధర్మ అంటే ఆత్మ. ఏష ఏష ఆత్మ నహి సువిజ్ఞేయం అను. అంటే ఈ ధర్మం అంటే ఆత్మ. అక్కడ ఏమిటి ధర్మము? లా అండ్ ఆర్డర్, ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో ఒకటి. కఠోపనిషత్తులో చెప్పినటువంటి ఆత్మ ఆ వస్తువు యొక్క ధర్మము. అంటే వస్తువు వేడిగా ఉంది, చల్లగా ఉంది, తెల్లగా ఉంది, ఎట్రిబ్యూట్ అనే అర్థంలో వాడినటువంటి ధర్మం అది కూడా కాదు. ఈ సందర్భంలో ధర్మ అనే పదము వస్తువులు, పదార్థాలు అనే అర్థము. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థం అలాగే చెప్తాం. వేదాంతంలో సంస్కృతంలో ఒక పదానికి అనేకమైనటువంటి నిరుక్తపరమైనటువంటి నానార్థాలు ఉంటాయి. ఈ నానార్థాలను ఆ ప్రసంగం ప్రకారంగా, అంటే ఆ సందర్భం ప్రకారంగా ఏ అర్థం తీసుకోవాలో అర్థాన్ని తీసుకోవాలి. ఎలాగైనా ఆత్మ అంటే మనిషి, శరీరము, మనస్సు, సచ్చిదానందాత్మ, తన యొక్క అని రకరకాల అర్థంలో ఆత్మ అని చెప్తారు. అలాగే ఇక్కడ ధర్మ అనే పదార్థం కూడా పదార్థాలు, వస్తువు. ధర్మ అనేటటువంటి మాట కూడా, పదం కూడా వస్తువులు, పదార్థాలు తీసుకోవాలి. ఏమిటి ఇప్పుడైంది? సర్వే స్వప్నే సర్వే ధర్మ మృషా. దాన్ని ఇప్పుడు ధర్మ బదులు తీసేసి పదార్థాలు పెట్టండి. స్వప్నే సర్వే పదార్థా మృషా ఏవా. స్వప్నమునందు అన్ని పదార్థములు ఉత్తుత్తే మృషా కదే. అన్ని వస్తువులు. అన్ని వస్తువులు అంటే ఏ వస్తువులు అంటే అన్ని. సర్వే పర్వతాలు, నదులు, ప్రజలు, నువ్వేమనుకుంటున్నావో అవన్నీ కూడా స్వప్నే సర్వే పదార్థ మృషా. మిథ్యా, మృషా అనే పదాలు సమానార్థకాలు. ఇంకొకటి అంతేకాదు, మిథ్యాకి మళ్ళానేమో విభక్తులు చెప్పకూడదు. మిథ్యాకేమోను వచనాలు, లింగాలు అన్నీ పెట్టేసి విభక్తులన్నీ చెప్పేసి దానికి పెద్ద తీసిస్ తయారు చేసేయకూడదు. అవన్నీ అవ్యయాలు, ఇండిక్లైనబుల్స్ అని తెలుసుకోవాలి. మిథ్యా, మృష అనేటటువంటివి ఇండిక్లైనబుల్స్. ఈ రెండిటి అర్థము అసత్యం. కారణం ఏమిటి? ఉచిత దేశ అభావ. కావలసినంత స్థలం లేదు కనుక. మొత్తం కలల ప్రపంచం వ్యక్తి యొక్క తల లోపల ఉంది. కాయస్య అంతః. కాయస్య అంటే శరీరం లోపల. నిదర్శనాత్ చక్కగా అనుభవిస్తున్నావు కదా. సమృతే అస్మిన్ ప్రదేశే. సమృతం అంటే వెరీ పరిమిత స్థలం. అస్మిన్ ప్రదేశే సమృతే, ఈ పరిమిత స్థలంలో, ఇరుకైన స్థలంలో, భూతానాం ఈ ధర్మములను, ఈ పదార్థాలను దర్శనం చూచుట కుతః ఏ విధముగా వీలుపడుతుంది? నిజమైన వస్తువుల యొక్క అనుభవము ఎలా సాధ్యం? తల లోపల నిజమైన ఏనుగును ఎలా దూరుస్తావు? కుతః అనేది ప్రశ్నార్థకమైన అర్థం కాదు. కుతః అంటే దర్శనం. కుతః అంటే దర్శనం నా సంభవతి, దర్శనం వీలుపడదు. ఆక్షేపార్థంలో వచ్చినటువంటి కుతః. ఓకే. ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం ఇష్యతే యుక్తి దర్శనాత్. నిమిత్తస్య అనిమిత్తత్వం ఇష్యతే భూత దర్శనాత్. అక్కడ కాడికది. ఇక్కడ 4:25లో దీన్నే మళ్ళీ చెప్తున్నా. ఏదైతే వ్యవహారంలో కారణం అనిపిస్తుందో, వ్యవహారంలో ఫలానా కారణం వలన ఇది వచ్చింది అని చెప్తుంది, దాన్ని ఉత్తరోత్తర భూత దర్శనేన ఆ శబ్ద ప్రత్యయ నిరోధాత్ విచారించి చూడగా, వెనక్కి వెనక్కి వెళ్ళి ఇది కుండ అన్నారు,
కాదు కాదు, మట్టి కాదు కాదు, పృథివీ కాదు కాదు, జలము అలా వెనక్కి వెనక్కి వెళ్ళి చూడగా ఉత్తర ఉత్తర సూక్ష్మమైనటువంటి వాటిగా వెనక్కి వెళుతూ ఉంటే భూత దర్శనంలో ఇత్యయమర్థ, ఇది దండలకు అర్థం. ఇది ప్రపంచతే ఏతై శ్లోకై, ఏతై అంటే రెండు, శ్లోకై ఈ రెండు శ్లోకాలలో ప్రపంచతే బోధింపబడుచున్నది, తెలియజేయబడుచున్నది. కల సమయంలో కలగనేవాడు ఒక నిజమైన బాహ్య వస్తువును చూస్తాడు. ఎందుకు? నిజంగా వాడికి ఏనుగు ఉంది, పులి ఉంది, అందుకే భయం వేసింది వాడికి. ఎందుకంటే కలగనేవాడికి కలలో అది కల కాదు, అతనికి అది కల కానిది, నిజమైనది. ఆయనకి అక్కడ కల కలలా ఉండదు, కల కానిది నిజమైనది, అది మెలకువ స్థితే. ఎవరికి? కలలో ఉన్నవాడికి. ప్రతి జ్ఞానానికి నిమిత్తం ఓ బాహ్య వస్తువు కలలో ఉంటుంది. ప్రజ్ఞప్తే అంటే జ్ఞానంలో, ఆ ప్రజ్ఞానంలో, ఆ సవిశేష జ్ఞానంలో సనిమిత్తత్వం ఇష్యతే, బుద్ధిలో బాహ్య వస్తువు ఉందని అంగీకరిస్తారు. ఎప్పుడు? యుక్తి దర్శనాత్, వ్యావహారికంగా. భాష్యం చూడండి ఎంత బాగా రాశారు. ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం ఇష్యతే యుక్తి దర్శనాత్, 25వ కారికలో చెప్పారు. 4వ అధ్యాయంలోనే యుక్తి దర్శనం, భూత దర్శనం చూసుకున్నాం. ప్రజ్ఞప్తే, మీరు అంటున్నారే ఆ వచ్చిపోయే విజ్ఞానము ఏదో అంటున్నారు, అది వచ్చిపోయిందో లేదో తర్వాత పక్కన పెడదాం. ఆ విజ్ఞానమునందు సనిమిత్తత్వం ఇష్యతే, ఒక బాహ్య వస్తువు ఉంటుంది అని ఒప్పుకుంటున్నాము. ఎప్పుడు ఒప్పుకుంటున్నాము? యుక్తి దర్శన వ్యావహారిక. అవును, బాహ్య వస్తువు ఉన్నది, ఉన్నాడా కాదు, ఉన్నదా అని అనిపించింది. బాగుంది. కళలో అనుభవించే బాహ్య వస్తువు లాంటిది. కళలో బాహ్య వస్తువు ఉందా? లేదు. కానీ ఇక్కడ కూడా యుక్తి దర్శనంలో బాహ్య వస్తువు ఉన్నది. ఇల్లుంది, కుటుంబ సభ్యులు ఉన్నారు, పుస్తకాలు ఉన్నాయి, ల్యాప్టాప్ ఉన్నాయి, అనిపిస్తున్నాయి, నో డౌట్. మేల్కొన్న మరుక్షణము బాహ్య వస్తువు ఏమైంది? కళలో వస్తువు పోయింది. మేల్కొన్న వాడికి ఆ బాహ్య వస్తువు ఇకపై బాహ్య వస్తువుగా ఉండదు. నిమిత్తస్య అంటే బాహ్య పదార్థముకు అనిమిత్తత్వం లేదని ఈష్యతే, తెలుసుకుంటున్నాడు. ఎప్పుడు? భూత దర్శనాత్, సత్య దర్శనాత్, పరమార్థ దర్శనాత్. ఏ విధముగా కళలో నుంచి కళలో చూస్తున్నప్పుడు యుక్తి దర్శనంగా వస్తువు బయట ఉందని అనుకుంటున్నాడు. ఆడు బయటకు వచ్చిన తరువాత స్వప్నాన్ని భూత దర్శనం చేశాడు. అంటే స్వప్నంలోని తనకు యథార్థాన్ని విచారించాడు. అప్పుడు యథార్థంగా లేదని తెలుసుకుని నిమిత్తమైనటువంటిది వస్తువు అనిమిత్తమైపోయింది. వస్తువు కాకుండా పోయింది. అలాగే నీవు ఈ జాగ్రత్త ప్రపంచంలోంచి ఆత్మజ్ఞానం దృష్టికోణంలోంచి చూస్తే భూత దర్శనాత్, సత్య దర్శనాత్, పరమార్థ దర్శనాత్, ఇదంతా కూడా మిథ్యా అని తెలుస్తుంది. సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ ద్వయం. ఎవరైతే ప్రబోధ సమయే మేల్కాంచిన తరువాత స్వాత్మానం ఏవ అద్వయం, అది నా ఆత్మ, అద్వయ ఆత్మయే అని సాక్షాత్కృతే తెలుసుకుంటాడు. తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే. అనాది అయిన మాయలో నిద్రపోతున్నారా మీరు? అనాది మాయయా సుప్త యదా, ఏ సమయమునందైతే జీవ, ఈ అజ్ఞాని జీవుడు ప్రబుధ్యతే తెలివి తెచ్చుకుంటాడు, ఎరుక తెచ్చుకుంటాడు, లేస్తాడు. అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. తదా అప్పుడు అజం, అజం బ్రహ్మ, అనిద్రం అస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. ఈ విధముగా అప్పుడు తెలుసుకుంటాడు అని 1:16 చెప్పారు. కైవల్యోపనిషత్తు. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి
తత్బ్రహ్మేత్యవధారయేత్. నిమిత్తస్య అనిమిత్తత్వం ఇష్యతే భూతదర్శనాత్. నిమిత్తస్య బాహ్య వస్తువునకు అనిమిత్తత్వం వస్తువు కాకుండా పోవడం, వస్తువుగా ఉండడము ఆగిపోతుంది. ఎక్కడ చెప్పబడింది? మాండుక్యకారిక 4:25. ఇది అయం అర్థ ప్రపంచతే. ఈ అర్థము ప్రపంచతే అంటే స్పష్టం చేయబడింది. ఎక్కడ? ఏతై శ్లోకై, ఈ శ్లోకముల చేత. ఏ శ్లోకముల చేత? 4:33, 2:02 యొక్క, అలాగే 4:34, 2:03, 4:33, 34 తీసుకున్నా, 2:2, తీసుకున్నా. ఏతై శ్లోకై పునరావు. మునుపటి కారికలో ఉచిత దేశాభావ, ఇక్కడ ఉచిత కాలాభావ. కలల ప్రయాణాలన్నీ అబద్ధపు ప్రయాణాలు. ఇది ఎందుకు అబద్ధం ప్రయాణం? ఎందుకంటే ఒక వ్యక్తి ప్రపంచ యాత్ర, ఉలగం సుట్ర వాలివన్ అంటే ప్రపంచం అంతా తిరిగాడు. దానికి పట్టే సమయము కొన్ని నిమిషాల కాలం. కొన్ని నిమిషాల వ్యవధిలో ఈ ప్రపంచ యాత్ర అంతా ఎలా చేయగలుగుతాడు? అందువలన ప్రయాణం కేవలం ఉత్తుత్తి ప్రయాణం, అబద్ధం ప్రయాణం, ఊహాజనితం మాత్రమే. ఉచిత కాల అభావ. 4వ కారిక, 34వ కారిక. యుక్తం దర్శనం గత్వా కాలస్య నియమాద్గతౌ ప్రతిబుద్ధశ్చ వై సర్వః తస్మిన్ దేశేన విద్యతే. యుక్తం దర్శనం గత్వా కాలస్య నియమాద్గతౌ, కాలస్య అనియమాద్గతౌ ప్రతిబుద్ధశ్చ వై సర్వః తస్మిన్ దేశేన విద్యతే. 34వ కారికలో కాలాభావము, అవస్థా పరివర్తనం ద్వారా స్వప్న జగత్తు మిథ్య అంటూ నిరూపిస్తున్నారు. స్వప్నంలో ఒకడు నిజంగా సుదూర దేశాలకు వెళ్ళాడు. గత్వా అసమాపక క్రియ, త్వాప్రత్యయము, వెళ్ళి ఏం చేశాడు? అక్కడ విశేషాలను చూశాడు అనుకోవడం తార్కికంగా పొసగదు. నయుక్తం గత్వా, నయుక్తం, నయుక్తం గత్వా అంటే వెళ్ళి చూచి రావడం. నయుక్తం దర్శనం గత్వా, వెళ్ళి చూచి రావడం నయుక్తం పొసగదు, తార్కికంగా వీలుపడదు. వై? ప్రయాణానికి అవసరమైన సమయము ప్రజ్ఞకు లభించదు. కాలస్య అనియమాత్ గతౌ. కాలస్య కాలము యొక్క అనియమాత్ అంటే నియమం అంటే పరిధి, కాలము పరిధి సరిపడదు. గతౌ వెళ్ళి రావడానికి టైం సరిపడదు. ఆల్సో మెలకు వచ్చిన ప్రతిబుద్ధ చ వై. ప్రతి ఒక్కొక్కడు కలలో తాను చూసిన ఆ దేశంలో తిరిగి వచ్చిన తరువాత దుబాయ్ మార్కెట్లో ఈయన గారు షాపింగ్ చేస్తున్నట్టుంటే తిరిగి వచ్చిన తర్వాత దుబాయ్ మార్కెట్లో ఉండాలి. అక్కడ లేడు వాడు. ఎక్కడున్నాడు? వాడు ఎక్కడ పడుకున్నాడో ఆ రోడ్డు మీద చింకి చాప బొంత వేసుకుని అక్కడే పడుకుని ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. తస్మిన్ దేశే విద్యతే. ఆ దుబాయ్ మార్కెట్లో గోల్డ్ స్టోక్లో గోల్డ్ కొంటున్నట్టు కలగొన్నటువంటి ఆ పిచ్చగాడు ఆ రోడ్డు మీద చింకి గోని చాప మీద పడుకునే ఉన్నాడు. తస్మిన్ దేశేన విద్యతే. ఓకే, తార్కిక నిరూపణ. గౌడపాదులు కాలం, ప్రదేశం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని స్వప్నం మిథ్యాన్ని స్థిరపరుస్తున్నారు. కాల ప్రతిబంధకం, కాలస్య అనియమాత్గతం. ఒక వ్యక్తి నిద్రపోయి 5 నిమిషాల వ్యవధిలోనే కలలో వేళ్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అమెరికాలో వెళ్ళిపోయి విదేశాలలో వెళ్ళి తిరుగుతున్నట్టు కల పొందాడు. నిజమైన భౌతిక శరీరంతో అంత దూరం ప్రయాణించడానికి అట్లీస్ట్ కొన్ని రోజులు పడుతుంది. అట్లీస్ట్ 18 hours, 20 hours. కలలో ఆ ప్రయాణ నియమము, కాల నియమం చల్లదు. కాలస్య అనియమా, జాగ్రత్త అవస్థ సమయం, ఒక సమన్వయం. ఒకవేళ కలలో నిజంగా ఆ దూరదేశానికి వెళ్ళి ఉంటే మెలకువ రాగానే అతను దూరదేశంలోనే నిద్రలేవాలి. ప్రతి ఒక్కడు కలలో ఎక్కడెక్కడో తిరిగినా, ఏవో అనుభవాలు పొందినా మెలకువ వచ్చేసరికి తాను పడుకున్న మంచం మీదలో, గదిలోనో, రోడ్డు మీదో, వరండాలోనూ ఉన్నాడు.
కలలో దేశకాల నియమాలు వర్తించటం లేదు కనుక ఆ స్వప్న దృశ్యాలన్నీ కేవలం చైతన్యంలో కల్పించబడిన వికారాలే, మిథ్యలే. అలాగే సిమిలర్లీ స్వప్న దృష్టాంతాన్ని పట్టుకొని ఏదైతే పాకశాలలో పొగ అగ్ని ఉన్నప్పుడు పొగ ఉన్నదో ఆ పొగను చూసి అక్కడ అగ్ని ఉన్నదని తెలుసుకున్నాము. స్వప్నంలో ఈ విధముగా మన అనుభవాలన్నీ దేశకాల అభావములు, కాలాభావము దేశాభావము ఉన్నవని మిథ్య అని తెలుసుకున్నాక జాగ్రత్తలో కూడా ఈ వస్తువులన్నీ కూడా పరమార్థ దృష్టిలో, తురియ దృష్టిలో ఇవి వితతములు. మెలకువలో కూడా జాగ్రత్త యొక్క ఆత్మజ్ఞానంతో, జగత్తు యొక్క ఆత్మజ్ఞానంతో నిద్రలేచిన జ్ఞాని దృష్టిలో ఇవన్నీ దేశకాల పరిమితులకు లోబడి తోచే మరొక మిథ్యా దృశ్యం తప్ప అద్వై చైతన్యానికి భిన్నంగా స్వతంత్ర ఉనికి లేదు అంటూ నిర్మిస్తుంది. ఉచిత కాలాభావాత్ గత్వా దర్శనం నయుక్తం. గత్వా దర్శనం అంటే ఏమిటి? వాస్తవానికి ఆయా దేశాలకు ప్రయాణించడం నయుక్తం, నిజమైన ప్రయాణం సాధ్యం కాదు. గత్వా దర్శనం, ఆయా దేశాలకు వెళ్ళి చూడడం అనేది నయుక్తం, సాధ్యం కాదు. కొన్ని నిమిషాలలో ఢిల్లీకి వెళ్ళి తిరిగి రాలేరు. ఈ దేశంలో ఉన్న ఢిల్లీకే వెళ్ళి రాలేకపోతే యూరప్, నార్త్ అమెరికావో, సౌత్ అమెరికావో, ఆఫ్రికాల ప్రయాణాల గురించి మాట్లాడడం ఏమిటి? కిముత. ఉచిత దేశకాల అభావం అనేది అనుమాన ప్రమాణం. ఉచిత దేశకాల అభావం అనే అనుమాన ప్రమాణాన్ని వాడి స్వప్నం మిథ్యాన్ని నిరూపించి ఆ స్వప్నము వలె జాగ్రత్త కూడా మిథ్య అంటూ నిగమనం చేశారు. స్వప్నం మిథ్య అనడానికి ఏమిటి? ఉచిత దేశకాల అభావము ఒకటి. అంతేకాకుండా ప్రత్యక్ష ప్రమాణం కూడా ఇవ్వబడుతుంది. ఒకవేళ నిజంగా దుబాయ్ వరల్డ్ ఫేర్కి వెళ్ళి ఉంటే కళలో షాపింగ్ మధ్యలో ఉన్నారు. షాపింగ్ మధ్యలో సడన్గా ఎవరో బెల్ కొట్టారు. కబుక్కుమని మీకు తెలివి వచ్చింది. ఎక్కడ మేల్కొన్నారు? దుబాయ్ వరల్డ్ ఫేర్లో ఉన్నారా, చెన్నైలో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా? మేల్కొన్నప్పుడు చెన్నైలో ఉన్నట్లుగానే కలగొంటాడు. దుబాయ్ ప్రయాణం అబద్ధం ప్రయాణం. ప్రతిబోధశ్చవై, కలలో మధ్యలో ఒక వ్యక్తి ప్రతిబోధ కలిగితే, బుద్ధి కలిగితే అంటే లేస్తే, అక్కడ కలగన్న స్థలమైన దుబాయ్లో, ఢిల్లీలో, అమెరికాలో మేల్కోడు. పడుకోవడానికి వెళ్ళినటువంటి తన బెడ్రూమ్లోనూ, చాప మీదో, పరుపు మీదో, వరండాలోనూ ఎక్కడుంటే అక్కడ లేస్తాడు. జాగరితే గత్యాగమన కాలో నియతో దేశ ప్రమాణతః యః తస్య అనియమాత్ నియమస్య అభావాత్ స్వప్నే న దేశాంతరగమనం ఇత్యర్థః. చిన్న భాష్యం రాశారు. జాగరితే, జాగ్రత్త అవస్థలో, నియతః గత్య ఆగమన కాలః. గత్య ఆగమనం, వెళ్ళడం రావడం. గతి అంటే వెళ్ళడం, ఆగమనం అంటే రావడం. ప్రపంచ పర్యటనకు నియతః కాలః, అవసరమైన సమయం ఏదైతే ఉందో, యహ ఆ సమయము ఏదైతే చాలా రోజులు పడుతుందో, నియతః తగినంత విధంగా అవసరమైనటువంటి కాల. జాగ్రత్త అవస్థలో మనకు తెలుసు, ఎక్కడి నుంచి ఫలానా ఊరు వెళ్ళి రావాలి అంటే మినిమం ఇంత టైం పడుతుంది అని తెలుసు. అది నియతః కాలం. కళలో దానికి ఎంత సమయం పడుతుంది? మేల్కొన్న స్థితిలో కొలిచిన సమయంతో కంపేర్ చేస్తే కళలో చాలా తక్కువ సమయంలోనే కలగంటాం. యహ ఏదైతే అదేవిధంగా ప్రమాణతః నియతః దేశః, అవసరమైన స్థలం కూడా, నియతమైనటువంటి కాలము, నియతమైనటువంటి దేశము బయట ఉన్నప్పుడు తెలుస్తాయి. ఆ స్వప్నంలో తస్య అనియమాత్, అవసరమైన స్థలము, కాలము స్వప్నంలో అనియమాత్ అక్కడ లేవు. కాలస్య అనియమాత్ గతౌ అని మూలంలో ఉంది. అనియమాత్ గతౌ అంటే నియమస్య అభావాత్ అంటే అటువంటి కాల పరిమితి లేదు అని. ముగింపు ఏమిటి? స్వప్నంలో దేశాంతర ప్రయాణం లేదు, స్వప్నేన దేశాంతర గమనం ఇత్యర్థ. స్వప్నంలో ఇంకొక చోటకు నిజంగా ఫిజికల్గా ఈ బాడీతో వెళుతున్నాడు అనేది మిథ్య అని అర్థం. రెండవ పాదం ప్రతిబుద్ధశ్చవై సర్వ తస్మిన్ దేశే నవిద్యతే. మెళుకువ వచ్చిన తరువాత, ప్రతిబుద్ధశ్చవై మెళుకువ వచ్చిన తరువాత, సర్వ
అందరూ కూడా తస్మిన్ దేశే, ఎక్కడ కలకన్నారో ఆ దుబాయ్లో, ఆ ఆ ఢిల్లీలో, నా విద్యతే, అక్కడ లేడు, పడుకున్న చోటే ఉన్నాడు కదా. గౌడపాదులు శంకరాచార్యులు కలిసినటువంటి బోధన, 2, 3, 4 కారికల సమగ్ర విశ్లేషణ. దాని నుంచి ఇక్కడ మనకు 4:33, 34 యొక్క పారాఫ్రేజింగ్, అంటే రీస్టేటెడ్ ది సేమ్ మెసేజ్ ఇన్ డిఫరెంట్ టోన్. దట్స్ ఆల్. స్వప్న మిథ్యాత్వ నిరూపణ నుండి జాగ్రత్త మిథ్యాత్వ నిరూపణ. ఓకే. మన విచారణ వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ఏమిటి? స్వప్నం మిథ్యాన్ని నిరూపించడం కాదు, అది నీ ఆబ్జెక్టివ్ కాదు. అప్పుడు చిన్నప్పుడు పుట్టిన వెంటనే తెలిసిపోయింది, చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ స్వప్నం మిథ్యాన్ని తెలుసుకొని ఆ స్వప్న దృష్టాంతాన్ని అన్వేషించి జాగ్రత్త ప్రపంచం సత్యయా సత్యమా మిథ్యా అనేటటువంటి విచారణ చేస్తున్నారు. నేను జాగ్రత్త ప్రపంచాన్ని విశ్లేషించే ముందు గౌడపాదులు నేరుగా జాగ్రత్త ప్రపంచంలోనికి పోకుండా కలల అనే అవస్థను ఒక సోపానంగా, ఒక మెట్టుగా తీసుకుని స్వప్న అనుభవాలు కేవలం బ్రహ్మ అని తర్కం ద్వారా, అనుభవం ద్వారా గ్రహింపజేసి అదే తర్కాన్ని ఉపయోగించి జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్య అని నిర్ధారించారు. 2, 3, 4 కారికలు వైతథ్యం. మొదటి కారికలో ఉచిత దేశాభావం అన్నారు, అంటే రెండవ కారికలో. 3, 4 కారికలో ఉచిత కాలాభావ అంటూ చెప్పారు. అదీర్ఘత్వాచ కాలస్య గత్వా దేశాన్న పశ్యతి అని అక్కడ ఉంది. అంటే సమయం నిద్రకు ఉపక్రమించిన కొద్ది నిమిషాలలో సుప్తమాత్ర ఏవ, 1 నెలకు చేరుకునే దూరము మాసమాత్ర ప్రాప్త్యే దేశే, అక్కడికి వెళ్ళిపోయినట్టు కల వచ్చింది. కలలో సుదూర దేశాలకు ప్రయాణించాను, కానీ అది సత్యం కాదు కదా. అంత దూరం ప్రయాణించడానికి కావలసినంత దీర్ఘకాలము నిద్రయందు లేదు, ప్రయాణానికి తగిన సమయం లేదు. కాబట్టి ప్రయాణం కేవలం మనోనిర్మితం. అలాగే ఏది స్వప్నే దేశాంతరగచ్చేత్, ఎవరైతే స్వప్నంలో దేశాంతరానికి వెళ్ళాడో కలలో నిజంగా వేరే దేశానికి వెళితే మెలకువ రాగానే ఆ దేశంలో ఉండాలి. అలా ఉండడం లేదు. అనుభవం ఏమిటి? ఎక్కడ పడుకున్నాడో అక్కడే ఉన్నాడు. కలలో ఢిల్లీలో తిరుగుతున్నట్లు సుదీర ప్రయాణం అనుభవం. మేల్కొనేసరికి హైదరాబాద్లో తన పడక గదిలోనే ఉన్నాడు. స్వప్నం దర్శన దేశే నవిద్యతే. నిర్ధారణ భౌతికంగా ఎలాంటి ప్రయాణం జరగలేదు, దేహాన్ని దాటి జీవుడు వెళ్ళలేదు, అంతా మనసు యొక్క కల్పన. ఏ విధముగా స్వప్నం అంతా చైతన్యం సహాయంతో మనసే ప్రొజెక్ట్ చేసి ఈ ఉచిత దేశ ఉచిత కాల అభావం అనేటటువంటి ప్రత్యక్షంగా అక్కడకు వెళ్ళలేదనే విషయం తెలుస్తుందో, అదే విధంగా మనసు అదే చైతన్యం సహాయంతో ఈ జాగ్రత్త ప్రపంచాన్ని కూడా ప్రొజెక్ట్ చేస్తుంది. స్వప్నం అనుభవం ఏంటి? రాత్రి కళలో ఎవరితో మీటింగ్ అయింది, వాళ్ళతో బహుభి సంగతో భవతి, ఎంతో మందితో కాంటాక్ట్ మీటింగ్ వచ్చింది. వాస్తవానికి మరుసటి రోజు టెలిఫోన్ చేసి పెడితే నన్నెవరు కలవలేదండి, నచ్చగృహ్యతే, ఎవరో అంగీకరించటం లేదు. సారాంశం ఆ వ్యక్తులు వాడితో జరిగిన సమావేశాలు అంతా కేవలం వాసన నిర్మితమైన అసత్యం. కలలో కలిసిన వ్యక్తులు నిజంగా కలిశారా వ్యవహారంలో? అలాగే వ్యవహారంలో నిజంగా కలిశామని తిరుగుతున్నటువంటి మీ కుటుంబ సభ్యులు, మిత్రులు, వీళ్ళు నిజంగా మీతో కలిశారా? నిజంగా మీతో కలిసి ఉన్నారా? ఉంటారా? నిజంగా అంటే త్రికాలముల యందు విడవకుండా వాళ్ళు మీరు కలిసి ఉంటారా? ఇది ఆలోచించుకోండి. ముండకోపనిషత్తులో చెప్తారు, 2 కర్ర పుల్లలు ఒక కాలువలో కొట్టుకొని పోతుంది. కొట్టుకొని పోతూ ఆ 2 కర్ర పుల్లలు కొంతకాలం దాన్ని ఒకటి అంటి పెట్టుకుని దగ్గరగా గట్టిగా నేనే నీవా నీవే నేనా అన్నంతగా ప్రయాణం చేస్తున్నాయి. కొంత దూరం అయిన తర్వాత ఆ ప్రవాహపు ఒడిదుడుకులకు కర్ర పుల్లలు వేరైపోయి ఓ కర్ర పుల్ల అక్కడ చిక్కుకుపోయింది తుప్పాల్లో, ఇంకో కర్ర పుల్ల కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. అటువంటిదే ఈ సంబంధం అని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం మంచిది. స్వప్నం మిథ్య, డ్రీమ్ ఈజ్ అన్ ఇల్యూషన్, ఎవ్రీవన్ నోస్. దేశం ఉచిత దేశ అభావ, దేహంలో ఇరుకుగా ఉండడం, ఉచిత కాల అభావ, ప్రయాణానికి తగినంత వ్యవధి లేదు,
ఆ స్థాన అనుభవం ఏమిటి? స్థాన భేదము, అదృష్ట సమావేశాలు నిజం కాదు తెలుస్తుంది. కాబట్టి స్వప్న ప్రపంచం అంతా వాసనాజనితమైన మనోనిర్మితం మాత్రమే. దానికి పారమార్థిక సత్తా లేదు. ఎందుకంటే ఈ స్వప్నం గురించి ఇంత చెప్పడం, ఈ స్వప్నాన్ని దృష్టాంతంగా తీసుకొని జాగ్రత్తను విచారించి చూస్తే జాగ్రత్త అనుభవాలకు కూడా సత్తా లేదు అని తెలుసు. ఇదే వైతథ్య ప్రకారం. మూడవ కారిక శృతి వేద ప్రమాణం ఏం చెప్తుంది? జ్యోతిర్బ్రాహ్మణంలో నా తత్ర రథ నా రథయోగా నా పంథాన, అక్కడ రథాలు లేవు, రథాన్ని తోలుతున్న వాళ్ళు లేరు, అక్కడ గుర్రాలు లేవు, అక్కడ దారులు కూడా మార్గాలు కూడా లేవు. నిజమైన రథాలు, గుర్రాలు, రోడ్లు జీవుడు తన వాసనలతో సృజించుకుంటున్నాడు. తర్కము మరియు అనుభవంతో పాటు శృతి కూడా యుక్తియుక్తంగా స్వప్న పదార్థాల వలె జాగ్రత్త పదార్థాలు అభావశ్చ రథాదీనాం శ్రూయతే న్యాయపూర్వకం. ప్రమాణం ఏమిటి? ఏదైనా ఒక ప్రమాణం అంటే సాంకేతిక విశ్లేషణ వేదం ఏం చేస్తుంది? ప్రమాణము అనాధిగత అబాధిత జ్ఞానజనకం. అంటే అనధిగత, ఇతర మార్గాల ద్వారా తెలియని, అబాధిత, ఈ జ్ఞానం వలన కలిగినటువంటిది ఇంకే జ్ఞానం చేత కూడా తొలగింపబడకూడదు. అటువంటిది కొత్త విషయాన్ని తెలిపే వేద ఆత్మస్వరూపం. అనువాదనం అంటే ఏంటి? ఇప్పటికే తర్కము అనుభవం ద్వారా తెలిసిన విషయాన్ని బలపరుస్తూ మళ్ళీ వేదం చెప్పు. వేదాంత సత్యము మనం ఇప్పటికే స్వప్నం మిథ్య అని తెలుసు. శృతి ఇక్కడ కొత్తగా చెప్పేది ఏం లేదు, ఆ తెలిసిన విషయాన్నే అనువదిస్తుంది. స్వప్న మిథ్యాత్వం కేవలం అనువాదమే అయితే శృతుల యొక్క అసలు ఉద్దేశం ఏమిటి? వేదం యొక్క ముఖ్య ఉద్దేశం స్వప్నం అసత్యమని కష్టపడి బోధించడం కాదు, ఆత్మ స్వయం ప్రకాశం, స్వయం జ్యోతిష్వ ప్రతిపాదన అని నిరూపించడం. కలలో సూర్యుడున్నాడా? లేడు. ఎలక్ట్రిక్ బల్బ్ ఉందా? లేదు. మరి ఏదైనా టార్చ్ లైట్ ఉందా? లేదు. కానీ అక్కడ అటువంటి చిమ్మ చీకటిలో దృశ్యాలన్నింటినీ చూస్తున్నావు. మరి అక్కడ లేడు, సూర్యుడు లేడు, అక్కడ చంద్రుడు లేడు, అక్కడ విద్యుత్తు లేదు, అక్కడ అగ్ని లేదు, ఇంకా ఏ ప్రకాశము లేదు. నా తత్ర సూర్యోభాతి నా చంద్ర తారకం నేమా విద్యుతోభాతి కుతోయం అగ్ని. ఇప్పుడు ఎవరితో కలిగిస్తున్నారు? తమేవ భవంతం. ఆయనే ఆ స్వయం ప్రకాశ చైతన్యమే అనుభాతి సర్వం. అదే ఇవన్నిటినీ, ఈ అనుభవాలన్నింటినీ కల్పించి అనుభవింపజేస్తుంది. తస్య భాష ఆ కాంతిలోనే సర్వం ఇదం, ఇదంతా కూడా విభాతి, ప్రకాశిస్తుంది. అదే అంతర్జ్యోతి. నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఇదే పరమ సత్యం. జాగ్రత్త స్వప్న అనుభవాలన్నింటినీ ప్రకాశింపచేసే ఏకైక జ్యోతిషాం జ్యోతి, జ్యోతులకే జ్యోతి, ద లైట్ ఆఫ్ ఆల్ లైట్స్ ఆత్మయే అని స్మృత బ్రహ్మవేత్తలు బోధించారు. అంతస్థానాస్తు భేదానం తస్మాత్ జాగరితే స్మృతం. స్వప్నంలో దృశ్యం కాలం తెలిసింది, జాగ్రత్త కూడా మిథ్యా దృశ్యం. దృశ్యం అంతా మిథ్యా. దృశ్యం అన్నశ్యం దృశ్యత్వాత్ కారణత్వాత్ ఆగమాయి పాపాయిత్వాత్ సవికారిత్వాత్ పరతంత్రత్వాత్. ఒకే ఒక్క భేదం. స్వప్న పదార్థాలకు దేహం లోపల స్పేస్ ఉండదు, జాగ్రత్త పదార్థాలకు కావలసినంత స్పేస్ ఉంది. ఈ సమానత్వం తప్ప అసత్యం అనేటటువంటి కీలక అంశంలో రెండిటికి ఎలాంటి భేదం లేదు. అంతస్థానస్తు భేదానం తస్మాత్ జాగ్రత్తే స్మృతం. ఏదైనా మనం అనుమాన ప్రమాణంతో విచారించాలంటే ముందు పక్షము ఉండాలి. విచారణ చేసే విషయము, లోకస్ ఆఫ్ స్టడీ ప్రత్యక్షంగా ఉండాలి. అంటే పాకశాలలో పొగ నిప్పు ఒకసారి ఒక చోటే చూశాము, ఎక్కడ నిప్పు ఉందో అక్కడ పొగ ఉన్నది. సాధ్యము ఊహించి నిరూపించాల్సినటువంటి ముగింపు, దానిని అనుమేయం అంటాం.
పర్వతంలో అగ్నిని చూడలేదు, అని అక్కడ ఉన్నటువంటి పొగను చూసి అగ్ని ఉందని పట్టుకోవాలి, సాధించాలి. అది సాధ్యం. హేతు ఏమిటి? నిరూపణకు ఆధారమైనటువంటి కారణం. ప్రత్యక్షంగా పొగ చూడాలి, అక్కడ చూస్తేనే అక్కడ అగ్ని, పొగ లేనటువంటి ఆ పర్వతం మీద అగ్ని ఉందని ఎవరు ఊహించరు, ప్రత్యక్షంగా ఉండాలి. దృష్టాంతం ఏమిటి? వ్యాప్తిని సమర్థించే ప్రత్యక్షమైన ఉదాహరణ ఉండాలి. పక్షము, సాక్ష్యము, హేతువు, దృష్టాంతము. అనుమాన ప్రమాణంలో మనం చదువు. పర్వతో వహ్నిమాన్ ధూమవత్వాత్. పక్షం ఏమిటి? ఎక్కడ విచారణ చేస్తున్నాము? పర్వతం కోసం విచారణ చేస్తున్నాం, అది విచారణ. హేతు ఏమిటి? పొగ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. తర్వాత సాధ్యం ఏమిటి? అక్కడ పొగ చూసి అగ్ని ఉందని సాధించాలి. దృష్టాంతం ఏమిటి? యథాపాకశాలాయాం, అది ప్రత్యక్షమైన దృష్టాంతం. వ్యాప్తి ఏమిటి? ఎక్కడెక్కడ పొగ ఉందో అక్కడక్కడ మంట ఉంటుంది. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వహ్నిః యథా మహానసే అని తెలుసు. ఇదే తర్కాన్ని జాగ్రత్త ప్రపంచానికి వర్తింపచేస్తే, పక్షం దేన్ని విచారిస్తున్నాం ఇప్పుడు? జాగ్రత్త ప్రపంచాన్ని విచారిస్తున్నాం. జాగ్రత్త ప్రపంచాన్ని ఏమని చూపించాలి? మిథ్యాన్ని చూపించాలి. మిథ్యాన్ని చూపించడానికి దృష్టాంతము, హేతు ఏమిటి? దృశ్యత్వం. కాబట్టి కళలో దృశ్యత్వం ఉన్నది, కానీ అది మిథ్య. సాధ్యం ఏమిటి? అది మిథ్య అని చూపించారు. కళలో దృశ్యాలు దృశ్యత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ ఎలా మిథ్యయో, జాగ్రత్తలో చూడబడే ఈ ప్రపంచం కూడా దృశ్యత్వం ఉన్నప్పటికీ అలాగే మిథ్య. యథా స్వప్నవత్, స్వప్న ప్రపంచం వలే. ఎత్ర ఎత్ర దృశ్యత్వం తత్ర తత్ర మిథ్యాత్వం యథా స్వప్నవత్ అనేటటువంటిది తర్కం. అంటే అనుమాన ప్రమాణం చూపించు. వ్యాప్తి ఏమిటి? అభావే హేతో సాధ్యస్య అభావ. హేతువు మరియు సాధ్యం మధ్య విడదీయరాని సంబంధం ఉంటుంది. అంటే దీన్నే వ్యాప్తి నియమం అంటారు. అది కానీ లేకపోతే అనుమాన ప్రమాణం కుప్పకూడదు. దృష్టాంతం లేనిదే వ్యాప్తి లేదు. జగత్తు మిథ్యాన్ని తార్కికంగా నిరూపించడానికి గౌడపాదులు గారు 1, 2, 3 కారికలలో స్వప్నం మిథ్య అనే బలమైన దృష్టాంతాన్ని ఉదాహరణ సిద్ధాంతం చేసి, అటువంటి దృష్టాంతాన్ని హేతువుగా పెట్టుకొని పక్షం అనేటటువంటి జగత్తును, సాధ్యము మిథ్య అనేటటువంటి విషయాన్ని సాధించి బోధించారు. స్వప్నం దేశకాల అనుభవాల పరిమితుల వలన కేవలం మనోనిర్మితం మిథ్య. జాగ్రత్త దృశ్యత్వం అనేటటువంటి హేతువు ద్వారా, స్వప్నం అనేటటువంటి ప్రత్యక్ష దృష్టాంతం ద్వారా ఈ ప్రపంచం కూడా మిథ్యయే అంటూ అనుమాన ప్రమాణం ద్వారా నిరూపించారు. రెండో అవస్థల మిథ్యత్వము అవగతమైనప్పుడు అప్పుడు జాగ్రత్త మిథ్య, స్వప్నం మిథ్య, సుషుప్తిలో ఏదీ లేదు. నా కంచన కామం కామయతే, నా కంచన స్వప్నం పశ్యతి. ఇంకా మిగిలింది ఏకైక తురీయం నిత్యం ప్రపంచోపశమం శాంతం శివం సత్యం. అదే నిత్య సత్యమైన స్వయం ప్రకాశ ఆత్మ. అదే అహం, అదే తురీయం, అదే అహం బ్రహ్మాస్మి, అదే తద్బ్రహ్మాస్మి. తద్బ్రహ్మాస్మి అన్నా, అహం బ్రహ్మాస్మి అన్నా, తదస్మి అన్నా, అహమస్మి అన్నా, తురీయోస్మి అన్నా, ఓం శాంతి 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 అన్నా ఒక్కటే. స్థిరత్వమే మిథ్యాత్వానికి మూలం. దేశకాల పరిమితుల విశ్లేషణ. ఆద్యంత నియమము 431లో చెప్పారు. లౌకిక ప్రయోజనాల ఖండన, యూటిలిటీ ఉండడం వలన ఉన్నంత మాత్రాన అది సత్యత్వం కాదు అంటూ 432లో చెప్పారు. 433లో దేశాభావం అన్నారు. 434లో కాలాభావం అన్నారు. తులనాత్మకాంశం ఏమిటి? ఉనికి ఆది అంతాలు కలవు. కాబట్టి మొదలుంది, చివరుంది. అంటే కూడా మధ్యలో స్వప్నంలాగా మిథ్య. ప్రయోజనము కలకే పరిమితము, కల బయటకు వస్తే ఉపయోగం లేదు. అది పరిధి ఎక్కడుంది? మనసులో ప్రక్షేపణ. జాగ్రత్త ఆది అంతాలు ఉన్నాయి, నాకు ఉన్నాయి, సమష్టికి ఉన్నాయి. కాబట్టి మిథ్య. దేనికి పరిమితము? మెలకువకే పరిమితము. ఈ జాగ్రత్త ప్రపంచం నా సుషుప్తిలో కానీ స్వప్నంలో కానీ లేదు. ఎలా వచ్చింది? మనస్సు అనే అంతఃకరణం ద్వారా, ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షమైంది. కాబట్టి ఇది కూడా మిథ్య అనే ఈ ఫ్లో చార్ట్ని పట్టుకున్నారంటే గౌడపాదాచార్యులు మాండూక్య కారికల ఆధారంగా గ్రాఫిక్లో మెలకువ స్వప్న కళావస్థల మధ్య ఉన్న సమానత్వాన్ని చూపిస్తుంది.
ఈ 4 తార్కిక సూత్రాల ద్వారా దృశ్య ప్రపంచం యొక్క మిథ్యాత్వాన్ని, ఇల్యూషరీనెస్ని అర్థం చేసుకోవచ్చు. వేకింగ్ వర్సెస్ డ్రీమ్, ఎ లాజికల్ అనాలిసిస్ ఆఫ్ ఇల్యూజరీనెస్. ఆద్యంత నియమం, లౌకిక ప్రయోజనం ఉపయోగం లేదు, దేశాభిమా అభావము, కాల అభావము, దీని వలన తెలుసుకుంటుంది. నా చక్షుషా గృహ్యతే నాపి వాచ న అన్యైర్దేవై తపసా కర్మణ జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వ తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమాన. అహమస్మి అహమస్మి తద్బ్రహ్మాస్మి తద్బ్రహ్మాస్మి అహమస్మి అహమస్మి.